కేటీఆర్ హరీష్ రావులకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధిపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి ఎక్కడా మంచి పేరు వస్తుందోనని కేటీఆర్ హరీష్ రావులు భయపడుతున్నారన్నారు. అధికారం కోల్పోతామని కేటీఆర్ హరీష్ రావు ఎన్నడూ అనుకోలేదని, గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ కట్టి ప్రగతి లేని పాలన అందించారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకి వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతున్న ఒక ఆవేదనను వాళ్ళు ఈ రోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్ లో మా నాయకులు మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకి వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతున్న ఒక ఆవేదనను వాళ్ళు ఈ రోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు.